నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఎటువంటి లాభం లేకుండా పోతుందా? వాడుతున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా షుగర్ వ్యాధికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీహరి గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఫస్ట్లీ అసలు ఒకప్పుడు అంటే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అలా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి అనేది ఎక్కువ మందికి వచ్చేది. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసులో కూడా చాలా మందికి వస్తుంది. దానికి రీజన్స్ ఏంటంటారు? నవేడేస్లో డయాబెటీస్ అనేది ఒక మిగతా అన్ని డిసీజెస్తో పోలిస్తే కనుక మైనర్ డిసీజెస్తో పోలిస్తే మేజర్ డిసీజెస్ కేటగిరీస్లో మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం. సో హైపర్లిపిడీమియా. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి మేజర్ ఫ్యాక్టర్స్లో ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మేజర్ క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్ ఏదైనా ఉంది అంటే కనుక ఇప్పుడు డయాబెటీసే చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో ఈ డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ 10 నుంచి 11 మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు డయాబెటీస్తో. సో చిన్నపిల్లల్లో మేజర్గా రావడానికి కారణాలు కూడా ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే ఉండేది. సో అంటే మోర్ దాన్ 50 ఆర్ మోర్ దాన్ 45 ఇయర్స్ ఆ తర్వాత మాత్రమే మనం అబ్జర్వ్ చేసేవాళ్ళం డయాబెటీస్. అంటే తర్వాత ఈ బీపీ కానీ ఇలాంటి థైరాయిడ్ కానీ అటువంటి. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ స్ట్రెస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్, మెయిన్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్ట్రెస్తో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సాధారణంగా అసలు షుగర్లో అంటే డయాబెటీస్లో ఎన్ని రకాల డయాబెటీస్ ఉంటాయి అండ్ వాటికి రీజన్స్ ఏంటంటారు? మేజర్గా మనం గమనించేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటాము. వాటితో పాటు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి అటాక్ అయ్యేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతూ ఉంటాయి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అప్ అయినే ఉండే అనమాట. షూటప్ అయి ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి కూడా ఉండే ఉంటుంది. ఇంకా దీంతోపాటు మేజర్గా ఉన్నటువంటి టైప్ ఏంటంటే మోడీ అంటారు, అంటే MODA. సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అనమాట. సో మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ ఇది కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. ఇది సిమిలర్గా మనకి టైప్ 1 డయాబెటీస్కి సిమిలర్గా ఉంటుంది. అంటే అన్లెస్ మనము కొన్ని టెస్టులు చేస్తే కానీ మనం వేరియేషన్ని అబ్జర్వ్ చేయలేము అనమాట. అండ్ చిన్న ఏజ్లో డయాబెటీస్తో వచ్చే వాళ్ళకి అంటే ట్రీట్మెంట్తో రివర్స్ బ్యాక్ చేయగలరా హోమియోపతిలో మెయిన్గా? అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ లైఫ్ నార్మల్, ఎందుకంటే చాలా లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి కొంతకాలం ట్రీట్మెంట్ తర్వాత కంప్లీట్గా రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? కొంతకాలం తర్వాత కంప్లీట్గా రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా మటుకు ఉన్నాయి. అందులోనూ మన హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే కంపల్సరీగా మన కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము అన్లాక్ చేసుకుంటూ వచ్చి మైనర్ నుంచి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అన్నీ మనం అన్లాక్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో మేజర్ ఇష్యూ వరకు అన్లాక్ చేసుకుంటూ రావడం వల్ల ఒక స్పాన్ ఆఫ్ టైం అనేది మనం ఇస్తాం పేషెంట్కి. ఆ స్పాన్ ఆఫ్ టైం కంపల్సరీగా పేషెంట్ అనేది వాడుకోగలిగితే కంపల్సరీగా మనం అతనికి లైఫ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్లస్ ఎప్పటికీ షుగర్ లెవెల్స్ షూటప్ అవ్వకుండా మనము చేసుకోవచ్చు. అండ్ హోమియోపతికి అండ్ అలోపతి కంపేర్ చేస్తే రెండిటికి ఉన్న వేరియేషన్ ఏంటి మెయిన్గా డయాబెటిక్ ట్రీట్మెంట్లో? డయాబెటీస్ ట్రీట్మెంట్లో అంటే డయాబెటీస్ అనేది వాట్ ఈస్ డయాబెటీస్ అనేది మనం అర్థం చేసుకోగలిగాము అంటే కనుక ఆటోమేటిక్గా పెథాఫిజియాలజీ అంటే లోపల మనకి బాడీలో ఏం జరుగుతుంది, సో దేనివల్ల మనకి షుగర్ లెవెల్స్ షూటప్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోగలిగితే దానికి తగ్గట్టు మనం డైట్, దానికి తగ్గట్టు అటువంటి ఎక్సర్సైజ్, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మనము లైఫ్ లాంగ్ లేకుండానే మనము సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మనం మెడిసిన్స్ వాడేసి ఆ తర్వాత వాడాల్సిన పని లేకుండా మనము కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇందులో ఏంటి అంటే హోమియోపతి అయినా సరే అలోపతి అయినా సరే ట్రీట్మెంట్ విధానం ఏంటంటే మెడిసిన్స్ వాడిన తర్వాత మనం మెడిసిన్స్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అనేదే పాయింట్ అనమాట. డయాబెటీస్ అంటే షుగర్లో బ్లడ్లో సంబంధించినటువంటి కంప్లీట్గా మనకి షుగర్ లెవెల్స్ అనేవి షూటప్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాస్టింగ్ తీసుకున్నాం అనుకోండి, ఫాస్టింగ్ అంటే తినకముందు మార్నింగ్ టైం 12 అవర్స్ కంప్లీట్గా ఏం ఫుడ్ తీసుకోకుండా మనము బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక లెస్ దాన్ 100 ఉంటే కనుక మనకి నార్మల్గా ఉన్నట్టు లెక్క. ఒకవేళ షుగర్ లెవెల్స్ మనకి 100 నుంచి 120 ఆర్ 125 మధ్యలో ఉంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రీ డయాబెటిక్. పేషెంట్ ఈజ్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్ అనమాట. అలా కాకుండా 120 ఆర్ 125 అబవ్ ఉంటే కనుక ఈజ్ ఇప్పుడు పేషెంట్ అనేది మెడిసిన్స్ తీసుకోవాల్సిన
అవసరం ఉంది. సో ఇక్కడ మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ తీసుకోవాలా, లేకపోతే ఒక సర్టెన్ డ్యూరేషన్ తీసుకొని స్టాప్ చేయొచ్చా అనేది మనము పెథాలజీ అనేది మనం గమనించుకొని ఎక్కడ ప్రాబ్లం అనేది మనం చూసుకునేసి చేయాల్సి ఉంటుంది. సో ప్రొడక్షన్ ప్రాబ్లం ఉందా, ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉందా, డెస్టినేషన్లో ప్రాబ్లం ఉందా, అంటే రీచింగ్ పాయింట్కి రీచ్ అవుతుందా లేదా, ఏది గ్లూకోజ్ అన్నమాట. సో ఇక్కడ గ్లూకోజ్కి సంబంధించి ఏం సమస్య ఉంది అనేది చూసుకోవాలి. ప్రొడక్షన్లో ఇన్సులిన్ ప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతుందా, ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతుందా, ప్రొడ్యూస్ చేసినా తగినంత ప్రొడ్యూస్ చేయలేకపోతుందా, ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే సెల్ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాయా, లేకపోతే సెంట్రల్ ఒబేసిటీ అంటే ఎక్కువ ఒబేస్ ఉంటారనమాట. సో వీళ్ళల్లో అడిపోస్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి సెల్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్సులిన్ సెల్స్ అనేవి ఇన్సులిన్ రిసెప్టార్స్ ఓపెన్ అప్ అవ్వవు. సో కంపల్సరీగా వీళ్ళకి ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళదు. సో ఇక్కడ మనము గమనించుకొని దీనికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటూ ఆటోమేటిక్గా దానితో పాటు ఎక్సర్సైజెస్, డైట్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఎక్కడ మేజర్గా కాంపెన్సేటరీ మెకానిజం జరుగుతుంది, ఎక్కడ మేజర్గా ట్రాన్స్పోర్ట్లో ఇష్యూ అవుతుందా, డెస్టినేషన్లో ఇష్యూ అవుతుందా, లేదంటే ప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతుందా, అది జెనెటికల్గా ఉంటుందా, ఫెమిలియల్గా వస్తుందా, లేకపోతే జీన్ మ్యూటేషన్స్ వల్ల అవుతా ఉందా, లేకపోతే వైరల్ ఆర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ప్రాబ్లం ఏమైనా తలెత్తిందా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా. సో దీన్నంతా కూడా మనం కేస్ టేకింగ్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేసుకొని ఆ మూల కారణం కనుక్కొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఇవ్వడం వల్ల ఒక సర్టెన్ డ్యూరేషన్ వాడుకొని మనం స్టాప్ చేసేసినా కూడా సరిపోతుంది. అండ్ చాలా మందిలో అంటే 10 సంవత్సరాల నుంచి లేదా 15-20 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్న వాళ్ళలో అంటే హోమియోపతితో ఎంతవరకు వాళ్ళకి అంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారు? ఇది కూడా మనం ఏంటంటే బేసింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్, ఎంత కాలం అని మనం ఎలా చెప్పగలుగుతామంటే పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క వెయిట్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అట్ ది సేమ్ టైము జెనెటికల్గా పేరెంట్స్కి ఇద్దరికి ఉందా, ఒకరికి ఉందా, ఏ ఏజ్లో వాళ్ళకి షుగర్ అనేది అటాక్ అయ్యింది, ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏమైనా, మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, అన్యాక్సెప్టబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా లైఫ్లో ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మనము గమనించుకోవాల్సి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మనం డ్యూరేషన్ అనేది మినిమం అనేది చెప్పుకోగలుగుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనకు సర్టైన్ డ్యూరేషన్ అనే యావరేజ్గా ఏమీ లేదు. బేసింగ్ ఆన్ ద పేషెంట్ యొక్క కండిషన్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటిని మనం కన్సిడర్ చేసుకునేసి అతనికి ఎంత టైం పడుతుంది ఆ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అన్ని అన్లాక్ చేయడానికి అనేది మనం పేషెంట్కి చెప్తూ ఉంటాం. అండ్ పేషెంట్కి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? అండ్ ఇన్సులిన్ మీదకి వెళ్ళిన డయాబెటిక్ పేషెంట్స్కి కూడా హోమియోపతి అనేది పనిచేస్తుంది? ఇన్సులిన్ పైన వెళ్ళిన పేషెంట్కి కూడా మనము హోమియోపతి అనేది చక్కగా పనిచేస్తుంది. హోమియోపతి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రూట్ కాజ్ని క్లియర్ చేయడమే హోమియోపతి యొక్క మెయిన్ అంటే దాని యొక్క సొల్యూషన్ ఏంటంటే రూట్ కాజ్ని క్లియర్ చేయడమే అనమాట. సో ఇక్కడ ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా మనము డిసైడ్ చేయాలి అంటే కేస్ టేకింగ్ ద్వారానే మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కేస్ టేకింగ్లో మనము ఆ పేషెంట్ యొక్క శారీరక, మానసిక అండ్ పేషెంట్ యొక్క టెండెన్సీస్, డిస్పోజిషన్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దీనివల్ల ఎక్కడ ఇంబ్యాలెన్సెస్ జరిగాయి పేషెంట్లో దాన్ని బేస్ చేసుకొని ఆ రూట్ కాజ్ మనం క్లియర్ చేయడానికే ప్రయత్నం చేస్తాం. సో ఎక్కడ కూడా మనకు ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది అంటే కనుక రూట్ ఎక్కడైనా సరే మైనర్ దగ్గరే ఉంటుంది. సో ఎంత పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంత పెద్ద హౌస్ అయినా కూడా మెయిన్ డోర్ చిన్నదే ఉంటుంది. సో ఆ మెయిన్ డోర్కి వేసే లాక్ ఇంకా చిన్నది ఉంటుంది. సో ఆ లాక్ని తీసే కీ ఇంకా చిన్నది ఉంటుంది. సో ఆ కీ పాయింట్ అనేది మనం ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ కీ పాయింట్ అనేది మనం కేస్ టేకింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా 1 by 1 ఆటోమేటిక్గా ఆ లాక్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్లాక్ అవుతాయి. సో దాన్ని మనం ప్రత్యేకంగా సపరేట్గా అన్లాక్ చేయాల్సిన పని లేదు. అండ్ అలోపతి మెడిసిన్ మీద ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ హోమియోపతి స్టార్ట్ చేశాక అంటే ఆ మెడిసిన్ ఆపేయాల్సి వస్తుందా లేదా రెండు కంటిన్యూ చేయాలి? స్టార్టింగ్లో పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ 5 years 2 years 3 years అలా కంటిన్యూగా వాడుతున్నాడు అనుకోండి, ప్యారలల్గా మనము ఇమీడియట్గా పేషెంట్ అడాప్ట్ అయిన తర్వాత అడాప్ట్ అయిన పేషెంట్ని ఒకసారిగా మనము డ్రాప్ డౌన్ చేయడానికి లేదు. సో ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. హోమియో ఇచ్చుకుంటూ మనము హోమియోలో ఏంటంటే ఎస్పెషల్లీ మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఈ GCS మెడిసిన్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం. సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ GCS మెడిసిన్స్ ఏంటి అంటే కనుక ఆ రూట్ కాజ్ వరకు వెళ్ళి క్లియర్ చేస్తూ ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్ని. సో ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది
ఎంత డ్యూరేషన్ వాడుతున్నాము, పేషెంట్కి ఎప్పటి నుంచి ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనము అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేస్ టేకింగ్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇది మనం కరెక్ట్గా మనము చేసుకోగలిగి జీసీఎస్ ఇవ్వగలిగాము అంటే పేషెంట్ అయితే ఎక్కువ రోజులు అయితే వాడాల్సిన అయితే అవసరం ఉండదు. అండ్ ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక అంటే షుగర్ లెవెల్స్ మీద ఆ ఎఫెక్ట్ చూపించడానికి ఎంత టైం పడుతుందంట, అంటే డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎప్పటి నుంచి చూపిస్తుంది అంటారు, ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ అలోపతి టాబ్లెట్స్ వాడుతున్నాడు, ఇన్సులిన్ పైన ఉన్నాడు లేదా టాబ్లెట్స్ పైన ఉన్నారనుకోండి. ఆ పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 years 3 years పైన ఉన్నాడు. అతనిలో మనము సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి, ఏ సిమ్టమ్స్తో సఫర్ అవుతున్నాడో చూసుకోవాలన్నమాట. సో న్యూరలాజికల్ కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమైనా ఆల్రెడీ ఉన్నాయా, ఐకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయా, హార్ట్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇంకా అదర్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా, బర్నింగ్ సోల్స్, తర్వాత నమ్నెస్ కానీ, సో వీక్నెస్ కానీ, ఇవన్నీ మేజర్గా ఏమైనా ఉన్నాయా, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. సో పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటున్నాయి, ఫాస్టింగ్ చేసినా కూడా నార్మల్ ఉంటుంది, HbA1c అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఎవ్రీ 3 monthsకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా పేషెంట్ నార్మల్గా ఉంటున్నాడు, బట్ సిమ్టమ్స్ మాత్రం ఉంటున్నాయి. సో పేషెంట్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా లేడు, సో అన్ని రకాలుగా సఫర్ అవుతున్నాడు, బట్ రిపోర్ట్స్లో మాత్రం నార్మల్ వస్తుంది. ఇలాంటి కండిషన్లో హోమియోపతి ప్యారలల్గా వర్క్ చేసి వితిన్ 2 or 3 monthsలో అతనికి ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది కంపల్సరీగా తీసుకొని వస్తుంది. అండ్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, ఆర్మూర్ నుంచి వెంకటరమణాచారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి సార్. నమస్కారం సార్. సార్ నా డౌట్ ఏంటంటే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా, అది ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తుంది, ఎట్లా వస్తుంది, అసలు రిసెప్టర్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాయా లేకపోతే జెనెటికల్ గా ఉంటుందా అటువంటి అన్నారు కదా, దానికి టెస్ట్ చేయగలుగుతారు సార్. టెస్ట్ చేసి మరి ఏ రకంగా ఏ కారణంతో షుగర్ వస్తుందని తెలుసుకోవచ్చు సార్? అట్లా తెలుసుకోవచ్చు సార్, తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన క్రోమోజోమల్ టెస్ట్ కూడా ఉంటాయి. అవి క్రోమోజోమల్ టెస్ట్లు ఉంటాయి సార్ మనకి. దానికి సంబంధించి మామూలుగా ఇన్ జనరల్గా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని చెప్పేసి కొంతమంది పిల్లల్లో less than 25 years పిల్లల్లో కూడా మనము ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీన్ని ఏమంటూ ఉంటామంటే మనము టైప్ 1 డయాబెటీస్గా మనము అంటే టైప్ 1 డయాబెటీస్గా ఎక్కువ మేజర్గా దాన్ని మనం డయాగ్నోస్ అనేసి అనుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక టైప్ 1 డయాబెటీస్ కంటే కూడా ఈ జీన్ మ్యూటేషన్ వల్ల కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో జీన్ మ్యూటేషన్ జరిగిందా అని క్రోమోజోమల్ టెస్ట్ అనేది మనము చేయించుకుంటే మేజర్గా మనకి ఏంటంటే క్రోమోజోమ్ 6 పైన ఉన్నటువంటి జీన్ ఎక్కువగా మ్యూటేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మ్యూటేషన్ జరిగినప్పుడు ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి ఐలెట్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇది దీంతోపాటు గ్లూకగాన్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేది మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది లివర్లో ఉండేటువంటి. ఇది ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి లేదా ఎక్సెస్గా ప్రొడక్షన్ అవ్వడానికి ఈ జీన్ అనేది దాని మేజర్ రోల్ దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమైనా మనకు ప్రాబ్లం ఉందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే సార్, ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతూనే అలోపతి వాడినప్పుడు ఈ రెండిటికి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అండ్ ఎలా వాడాలి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది పెద్ద సమస్య అయితే ఏం కాదండి. ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా ఒక 20 minutes గ్యాప్ అనేది ఉంటే సరిపోతుంది. అది ఒక మినిమం గ్యాప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమియో వేసుకున్నారు 20 minutes గ్యాప్లో అలోపతి మెడిసిన్ వేసుకోవచ్చు, లేదా అలోపతి వేసుకున్నారు 20 minutes గ్యాప్లో హోమియో వేసుకోవచ్చు. ప్యారలల్గా అనేది ఎందుకు పెడతాము అంటే కనుక స్టార్టింగ్ ఏదైనా మెడికేషన్ పైన పేషెంట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా డ్రాప్ డౌన్ అనేది చేయకూడదు. అడాప్టేషన్లో ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా డ్రాప్ డౌన్ చేయకూడదు. సో అతనికి ఆ సపోర్ట్ ఉండంగానే ఇంకొక సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ సపోర్ట్ మనం ఇచ్చిన ఆ సపోర్ట్ మేజర్ అయిన తర్వాత రెండో సపోర్ట్ని ఫస్ట్ ఉన్న సపోర్ట్ని స్లోగా మనము తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. అది కూడా బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఆ బ్లడ్ టెస్ట్లలో ఎప్పుడు ఎలా ఉంటున్నాయి, HbA1c ఎలా ఉంటుంది, ఫాస్టింగ్ ఎలా ఉంటుంది, PPVS ఎలా ఉంటుంది, RBS ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేయించుకుంటూ సిమ్టమాటిక్ రిలీఫ్ ఎలా ఉందో చూసుకుంటూ ఆ డోసేజ్ అనేది స్లోగా డిక్లైన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉన్న పేషెంట్ ఎటువంటి ఫుడ్ అనేది కంట్రోల్ చేయాల్సి ఉంటుందంటారు? డయాబెటీస్లో మేజర్ ఫ్యాక్టర్ మనకి ఏంటంటే మెడిసిన్స్ మనకి ఎంత ఇంపార్టెంటో డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్.
అది టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ కావచ్చు, జెస్టేషన్ నుంచి వచ్చిన డయాబెటీస్ కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఏంటంటే మేజర్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కువ, మెడిసిన్స్ కంటే ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేస్తానని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎందుకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని చెప్పాలి అంటే ఇక్కడ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ప్లే చేస్తూ ఉంటుంది డయాబెటీస్లో. సో అండ్ దాంతోపాటు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ లైఫ్ స్టైల్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎంతసేపు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కంప్లీట్గా సిట్టింగ్ జాబ్స్, దానికి తోడు స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రాపర్గా మన గ్లూకోజ్ని సెల్స్కి తీసుకెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాయి. సో ఈ సెంట్రల్ అడిపోజ్ టిష్యూ పెరిగినప్పుడు కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో, అంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు పెరగడం ఉంటారనమాట. దీనివల్ల కూడా ఏమవుతుందంటే అడిపోజ్ టిష్యూ పెరిగి అక్కడ ఆ సెల్స్ మొత్తం అంతా, బాడీ సెల్స్ అంతా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డయాబెటీస్ డెవలప్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వాకింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ వార్మప్స్ కావచ్చు, మీరు రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఇంకా దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా, ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1 అవర్ మనము మన కోసం అనేది కేటాయించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అనేది అట్లీస్ట్ 1 అవర్ కేటాయించుకోగలిగితే ఆటోమేటిక్గా చాలా వరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఈ డైట్లో మనకు ఏం మార్పులు చేయాలి అనే పాయింట్కి వస్తే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేసి అంటూ ఉంటారనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి. సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అంటే ఎంతవరకు తీసుకోవాలంటే మనం గూగుల్ చేసినా కూడా ఏ ఫుడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఫ్రూట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని చెప్పి మనము చెక్ చేసామంటే ఈజీగా మనకు తెలుస్తుంది అందులో. సో అందులో మనకు 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా సరే కన్సంప్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కంప్లీట్గా ఒక యాపిల్ అనుకోండి, కన్సంప్షన్ చేయొచ్చు ఒకవేళ గ్లైసెమిక్ ఇండెక్స్ లెస్ దాన్ 55 ఉంటే కనుక. సో ఈ 55 to 70 మధ్య ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా ఉండేవండి, అది మోడరేట్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 55 to 70 మధ్యలో ఒక ఫ్రూట్ ఉందనుకోండి, గ్లైసెమిక్ ఇండెక్స్ అది 2 pieces అంటే 2 slices తీసుకోవాలి అంతే, కంప్లీట్గా 4 slices కాకుండా, అలా అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ మోర్ దాన్ 70 ఉందనుకోండి, అది కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రెస్ వల్లే మెయిన్గా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 50% ఉంటాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్స్ని ఎలా తీసుకుంటారు అనేది పాయింట్ అనమాట. ఎంత సెన్సిటివ్గా మనం ఉంటున్నాము ఒక పాయింట్కి అనేది ఇంపార్టెంట్. జస్ట్ చిన్న పించ్ చేసినా కూడా ఎగ్జాగరేటెడ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అట్లా ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ముదుబారిపోయినట్టు ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం ఏంటంటే దేనికి తగ్గట్టు మనము ఎంతగా రియాక్ట్ అవుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. ఈవెన్ మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా బ్యాలెన్స్గా ఉంటేనే అది మనం నార్మల్గా ఉన్నట్టు. ఈవెన్ షుగర్ తీసుకున్నా కూడా మనకి బిఫోర్ అంటే 100 ఉండాలి, ఆఫ్టర్ అనేది 140 లోపల ఉండాలి, దట్ ఈజ్ నార్మల్. అంతకంటే ఎక్కువ అయితే అబ్నార్మల్, అంతకంటే తక్కువ ఉన్నా కూడా అబ్నార్మల్ కిందనే వస్తుంది. సో బ్యాలెన్సింగ్ మనకి ప్రతిదీ మనం నేర్చుకోవాల్సింది, నేచర్ నుంచి నేర్చుకోవాల్సింది బ్యాలెన్సింగ్ అనమాట. సో ఇక్కడ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్యాక్సెప్టబుల్ అండ్ అన్అవాయిడబుల్ కొన్ని ఉంటాయన్నమాట. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, చిన్న చిన్న వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు, జాబ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, బయట కానీ, ఫ్రెండ్స్లో కానీ, సొసైటీలో కానీ. సో వీళ్ళు ఏంటంటే యాంగ్జైటీ, ఆదుర్ద ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ, మనం తీసుకున్న ఎటువంటి ఆలోచన కానీ ఏదైనా సరే సైడ్ అయినటువంటి బాడీకి కానీ, మైండ్కి కానీ మంచి ఫీడింగ్ ఇవ్వదు. ఇప్పుడు నిదానంగా కూర్చొని తినే ఆహారానికి, పరిగెడుతూ మనము వాటర్ తాగడానికి, పరిగెడుతూ తినడానికి చాలా తేడా ఉంటుంది. సో ఒక యాంగ్జైటీ పర్సన్, ఒక ఆదుర్ద, గాబరాగా ఉండే పర్సన్, స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు చిన్న చిన్న వాటికే స్ట్రెస్ గురయ్యే పర్సన్ పరిగెడుతూ ఉన్న పర్సన్తో సమానం. సో ఎప్పుడు రన్ చేస్తున్న మనిషితో సమానం. అలా పరిగెడుతూ ఉన్న పర్సన్కి ఏమి ఇచ్చినా కూడా అది వంట పట్టదు. అది ఫుడ్ ఇచ్చినా, మీరు మంచి థాట్ ఇచ్చినా ఏది కూడా వంట పడుతుంది. సో హరీ అండ్ వరీడ్ అనేది తగ్గించుకోవాలి. సో దీనికి మేజర్గా ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఆర్ యోగా ఇవన్నీ కంపల్సరీగా ఫాలో చేసుకోవాలి. అండ్ డయాబెటీస్ వచ్చేసి మెయిన్ ఆర్గన్స్ మీద, అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి ఇలాంటి కండిషన్స్తో వచ్చిన పేషెంట్స్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుందంటారా?
లేదా ఇది కూడా మెయిన్ రూట్ని అబ్జర్వ్ చేసి మీరు ట్రీట్మెంట్? డయాబెటీస్ కాంప్లికేషన్స్ వరకు వెళ్ళనికుండా హోమియోపతి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంటే ఆల్రెడీ అక్కడ వరకు వెళ్ళిన పేషెంట్స్కి ఇంకా కంప్లీట్గా డ్యామేజ్ అవ్వకుండా మన హోమియోపతి మెడిసిన్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రెటినోపతి అనేది ఎందుకు వస్తుంది అబ్జర్వ్ చేసుకోవాలి. రెటినోపతి ఎందుకు వస్తుంది అంటే రెటినా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. సో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవడం వల్ల మనకి కంటి చూపు అనేది మందగిస్తుంది అనమాట. సో రెటినాలో ఉండే బ్లడ్ వెజల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, సో మనం ఏదైనా సరే దాని యొక్క మెయిన్ కారణం అనేది మనం తెలుసుకోగలిగామంటే అక్కడే 50% అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అన్లెస్ అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగేంత వరకు. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిన తర్వాత మనం ఏం చేయలేము. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కానంత వరకు మన చేతుల్లో ఉన్నంత వరకు దానికి ఎందుకు వస్తుందో మనం అర్థం చేసుకోగలిగామంటే 50% మనము అవాయిడ్ చేయొచ్చు, రిమైనింగ్ 50% మెడిసిన్స్తో మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఈ బ్లడ్ వెజల్స్ మనం డ్యామేజ్ ఎందుకు అవుతున్నాయి అంటే కనుక షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి సెల్స్కి బ్లడ్ సప్లై అనేది సరిగా అందదన్నమాట. సో షుగర్ అంటే న్యూట్రియంట్స్ సరిగా అందవు. ఈ న్యూట్రియంట్స్ సరిగా అందనప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీ కోల్పోతాయి. అంటే వాటి యొక్క సంకోచ వ్యాకోచ గుణం అంటారనమాట. సో అది కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా అవి స్టిఫ్ అయిపోతాయి అనమాట ఆ బ్లడ్ వెజల్స్. దాన్ని మనము మెడికల్గా ఏమంటామంటే ఆర్టెరియోస్క్లెరోసిస్ అంటాం అనమాట. సో అలా స్టిఫ్ అయిపోయిన వాటిని ఏమంటారంటే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యాయి అని చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అప్పటి నుంచి బ్లడ్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అంటే మీనింగ్ అదనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఎలాస్టిసిటీ పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ పూర్ సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ అనేది అంత ఫ్రీగా జరగదు. సో ఇక్కడ మైనర్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవే ఎక్కువ ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయి. ఆ మైనర్ బ్లడ్ వెజల్స్ మనకి రెటినా దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ, కిడ్నీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి గ్లోమెరులై కానీ రెనల్ ఆర్టరీస్ కానీ ఇవి అక్కడ. సో ఎక్కువ మనము అబ్జర్వ్ చేస్తాం. అంటే దాని అటాచ్డ్ న్యూరాన్స్ అనేసి ఉంటాయి అనమాట. సో ఆ బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే న్యూరాన్స్కి వెళ్తూ ఉంటాయో ఆ న్యూరాన్స్ కూడా కంప్లీట్గా అంటే వాటి పనితనం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి కూడా డెవలప్ అవుతుంటుంది. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే నర్వ్స్ సరిగా స్టామినా లేకపోవడము, డ్యామేజ్ అయిపోవడము, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అక్కడ తిమ్ముర్లు, అది కాళ్ళల్లో మంటలు, మొద్దుబారిపోయినట్టు ఉండడము, ఆ తర్వాత ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఏదైనా అక్కడ పుండు ఏర్పడినా కూడా అక్కడ సరైనటువంటి పూర్ సర్క్యులేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫైట్ చేసే మన యాంటీబాడీస్ లేకపోవడం వల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అది ఇన్ఫెక్షన్ అనేది పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ పెరిగిన తర్వాత అది క్రానిక్ అల్సర్స్గా డెవలప్ అవ్వడము, ఆ తర్వాత యాంప్యుటేషన్ వరకు వెళ్ళడము, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏది తీసుకున్నా కూడా ఒక లింకింగ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఆ లింకింగ్ ప్రాసెస్లో స్టార్టింగ్ స్టెప్లోనే మనము జాగ్రత్తలు తీసుకోగలిగితే మనము మేజర్ ఫ్యాక్టర్స్ వరకు వెళ్ళకుండా మనము చూసుకోవచ్చు. ఇన్ కేస్ మిడిల్ ఆఫ్ ద పేషెంట్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కూడా మనము బ్రింగ్ బ్యాక్ చేయొచ్చు విత్ హోమియో మెడిసిన్స్. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందన్నారు కాబట్టి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చాక అది తగ్గిపోవడం, కంట్రోల్ అయిపోవడం జరుగుతుందా, లేదా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందండి? ఇది ఇంత పర్సెంటేజ్ అని మనం చెప్పలేము. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ తర్వాత చాలా మటుకు 70 to 80% కేసెస్లో జెస్టేషనల్ డయాబెటీస్ తర్వాత కంటిన్యూ అయితే అవ్వదు. ఆఫ్టర్ డెలివరీ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ అయిపోతాయి. జెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఆ టైంలో వాళ్ళకి బాడీ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి, దానికి తగ్గట్టు గ్లూకోజ్ ఎక్కువ అవసరం పడుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతూ ఉంటాయి. సో అది జస్ట్ ట్రాన్సియంట్ అంటే టెంపరీ, ఆ టైం పీరియడ్ వరకే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్గా అన్ని హార్మోన్స్ ఎంజైమ్స్ నార్మల్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఇవి కూడా నార్మల్ లెవెల్లోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ కొంతమందిలో మాత్రమే అది మళ్ళీ లైఫ్లో కంటిన్యూ అవుతుంటుంది. సో ఇక్కడ మనము మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది బేబీకి ఏమైనా వస్తుందా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. బేబీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఒకవేళ మెదర్కి ఏమైనా ఆ టైంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అటాక్ అయ్యాయా. ఫర్ ఎగ్జాంపుల్ జెస్టేషనల్ టైంలో ఎంట్రో వైరస్ అనేది చెప్పుకుంటూ ఉంటాం. మామూలుగా ఎక్కువ ఈ హ్యూమన్ ఎంట్రో వైరస్ అంటారు అనమాట, హెచ్ఈవి అంటారు. ఈ హ్యూమన్ ఎంట్రో వైరస్ అటాక్ అయినటువంటి మదర్స్లో జెస్టేషనల్ టైంలో బేబీకి లేటర్ లైఫ్లో డయాబెటీస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలు కండిషన్స్లో అయితే రావడానికి, బేబీకి రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అది జెనెటికల్ ఫ్యాక్టర్స్ అంటే పేరెంట్స్లో ఇద్దరికీ ఉందా,
ఒకరికే ఉందా, ఒకవేళ పేరెంట్కి వచ్చింది అంటే కనుక ఏ ఏజ్ గ్రూప్లో వచ్చింది, >25 years లోపలే పేరెంట్కి వచ్చిందా, ఫాదర్కి వచ్చిందా, మదర్కి వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి >25 years లోపలే వచ్చిందనుకోండి, ఒక 17 నుంచి 18 మంది పిల్లల్లో ఒక బేబీ అఫెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే ఫీమేల్ అంటే మదర్కి 25 years లోపల ఏజ్ గ్రూప్లో వచ్చిందనుకోండి 1 in 100 అంటారు. అంటే 100 బేబీస్లో ఒక బేబీ సఫర్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఏజ్ ఎప్పుడు వచ్చింది, ఇద్దరికే వచ్చిందా, ఒకరికే వచ్చిందా, అది గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఉందా, వీళ్ళకే ఉందా అనేది మనం కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేస్తాయన్నమాట రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.